హాయ్ అండి, ఇషికా సింగ్ గారు ఉన్నారు మనతోని. హృదయకాలయం, కొబ్బరిమట్ట సినిమాలో నటించిన హీరోయిన్ ఇషికా సింగ్ గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? I'm good. చాలా రోజులైంది, మీరు కొబ్బరిమట్ట తర్వాత ఇంకా మళ్ళీ ఎలాంటి సినిమాలు కూడా అసలు చేయలేదు అనుకుంటాను. చేయలేదు. ఓకే, మీ ఇల్లు చాలా బాగుంది. యాక్చువల్గా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి మీకు హౌస్ ఉంది అని చెప్పి. బట్ నాకు తెలిసి ఇప్పుడు తెలుగు సినిమాలలో టాప్ హీరోయిన్స్ కూడా ఇంత మంచి ఇల్లు ఉండకపోవచ్చు మేబీ. It is God's blessings and that's it. ఓకే, అంటే సినిమా తోటి ఇల్లు కొనలేదు. సినిమా వాజ్ ఆల్వేస్ అ ప్యాషన్, బట్ it's God's blessing that God has given all these things. Thank you for liking my house. సో మీకు అసలు సినిమా ఇండస్ట్రీకి రావాలన్న థాట్ ఎలా వచ్చింది? అసలు ఎక్కడ మీ ప్రయాణం అయింది? సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పండి అసలు ఫస్ట్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా ఫాదర్ is from army అండి. మా మదర్కి మా ఫాదర్ జాబ్ వచ్చింది ఆఫ్టర్ హీ పాస్డ్ అవే. సో ఐ వాజ్ రేజ్డ్ బై అ సింగిల్ మదర్. షీ రేజ్డ్ మీ అండ్ మై బ్రదర్. దాని తర్వాత నేను ఏవియేషన్లో ఇంజనీరింగ్ చేశాను. అప్పుడు ఐ వాజ్ వెరీ స్టూడియస్ అనమాట. యాక్టింగ్ది ఏ కూడా రాదు నాకు, కానీ I just wanted a job in aviation. Okay, so what happened was during that time, I think in 2009 or 2010, all airlines were crashing. Kingfisher airline gurtundi miku? All airlines were crashing, Air Deccan, Kingfisher, and I was not getting job anywhere. So one of my friends said, why don't you come and do an ad film? ఓకే, అలా ఏజెంట్ తోటి పరిచయం అయ్యి ఒక రామోజీ ఫిల్మ్ సిటీలో ఫస్ట్ టైం వెళ్ళి, ఓ దిస్ ఇస్ వాట్ యాక్టింగ్ అని. బికాజ్ మా ఫ్యామిలీలో ఫ్రమ్ లైక్ 5-6 జనరేషన్ ఏంటి ఎవరు చేయలేదు యాక్టింగ్. అండ్ వాళ్ళకి ఉమెన్ యాక్టింగ్ లో ఉందంటే దే హ్యావ్ సమ్ నార్మ్స్ అనమాట. ఇట్ ఈస్ నాట్ అ గుడ్ ప్రొఫెషన్ ఫర్ ఉమెన్ అని. అట్లీస్ట్ అ గుడ్ ఫ్యామిలీ గర్ల్ విల్ నాట్ కమ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అని. I still remember my first ad film. I was like shocked. Inta organized ga, inta teamwork ga. Manam screen paina utti actor, actress, hero, heroine, villain అని చూస్తాము, కానీ స్క్రీన్ వెనకాల there's so much of coordination, teamwork, hard work. అది for the first time I saw. అలా ఒక ad film చేసా. Then again they called me. Like that, it was a part-time profession, but it became full-time. I don't know how it became full-time. So it was not planned, Andy. Okay. It just happened like that. హృదయకాలం ఎలా వచ్చింది మీకు? అసలు అవకాశం ఎలా వచ్చింది? ఎవరు మీరు అప్రోచ్ అయింది ఎవరు అసలు యాక్చువల్లీ? హృదయకాలం, it is I think way back in again 2012-13, I don't know. ఒక ఫిల్మ్ చేశాను, వినాయక్, I don't know his surname, Vinayak sir. He made a very nice film, Waiting in Wilderness అని. సో అక్కడ మా co-actor అనురాగ్ అని, he was my co-actor. Then even he wanted to be an actor. So he was like, you are a good actress and all, but you're not serious in the industry. Why don't you meet serious filmmakers ani? He introduced me to Sai Rajesh. Okay. Anurag ani. Now I think now he's a chartered accountant now. So I met Sai Rajesh. He narrated me the story. I did not even look it with interest. అంటే అప్పుడు తెలియదు కదా ఎంత పెద్ద హిట్ అవుతుంది ఆర్ ఒక కల్ట్ ఫిల్మ్ గా మారుతుంది. ఎవ్రీవన్ విల్ టాక్ అబౌట్ హృదయకాలం అని. జస్ట్ స్టోరీ లైన్ విన్నాను, హౌ మెనీ డేస్ ఐ హ్యావ్ టు వర్క్, పేమెంట్ ఎంత, అదంతా మాట్లాడుకున్నాను. లైక్ నార్మల్ యాడ్ ఫిల్మ్ లాగానే ఇంటికి వెళ్ళిపోయాను. దాని తర్వాత వి షార్ట్ వన్ ట్రైలర్. Back those days I used to live in apartments. Everybody in the apartment came to know that I am acting in that film. It became very more than the film. I think the first trailer became hit. మీకు గుర్తుందా ట్రైలర్? దానికన్నా ముందు సంపూర్ణతోని ఒక వీడియో రిలీజ్ చేసి అది కొద్దిగా వైరల్ అయింది. దాని తర్వాతనే సినిమా ప్రమోషన్ మొదలైంది. యా ముందు ట్రైలర్ షూట్ చేసాము, తర్వాత ఫిల్మ్ షూట్ చేసాను. ఎంత ఇచ్చారు మీకు రెమ్యునరేషన్? అది ఐ వాజ్ హ్యాపీ. వాళ్ళు ఎంత చెప్పారు అంత నేను తీసుకున్నాను. ఐ వాజ్ ఓకే విత్ ఇట్. డెఫినెట్లీ అప్పుడు చాలా పెద్ద ఫిల్మ్ కాదు అది. ఇట్ వాజ్ సాయి రాజేష్ ఫస్ట్ ఫిల్మ్. చాలా పెద్ద అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఇట్ ఈస్ మై మిస్టేక్. హీ ఆల్సో వాజ్ వెరీ కన్సిడరేట్. వాట్ ఎవర్ హీ ప్రామిస్డ్ హీ గేవ్ మీ. ఇట్ వాజ్ గుడ్ అమౌంట్
for those days. ఈ సినిమా చేస్తున్నప్పుడు కానీ అంటే బట్ ఆ సినిమా నాకు తెలిసి అదొక కామెడీ మూవీ అని అందరికి తెలుసు. చేస్తున్న సమయంలో ఇతనేంటి హీరో అని చెప్పి మిమ్మల్ని ఎవరైనా అడిగారా? సంపు ఏంటి హీరో, నువ్వు హీరోయిన్ ఏంటి, ఇలాంటి చాలా మంది అడిగారు, అడిగారు, క్రిటిసైజ్ చేశారు. అసలు మీకంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది, నెగిటివ్ కాంప్లిమెంట్ ఏంటి, అసలు పాజిటివ్ కాంప్లిమెంట్ ఏంటి దానిలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కామెడీ పిక్చర్ చేస్తున్నా అని నాకు కూడా తెలియదు. షూటింగ్ కూడా అయిపోయింది. థియేటర్లో అందరు నవ్వుతే అప్పుడు అర్థమైంది ఇది కామెడీ పిక్చర్ అని. మేము సీరియస్ గానే చేసాము. ముందు నాకు తెలుగు రాదు, అభి ఇప్పుడు నేర్చుకున్నా నేను. అప్పుడు డైలాగ్ మీనింగ్ కూడా తెలీదు. ఐ యూస్ టు జస్ట్ మెమరైజ్ ఇట్, విసేను రట్లయితే మెమరైజ్ ఇట్ అండ్ చెప్పేశాను డైలాగ్స్. చాలా అప్పుడు నాకు తెలీదు ఇది కామెడీ పిక్చర్ అని. సీరియస్ గానే యాక్ట్ చేసాము, సీరియస్ గానే ఏడ్చాను నేను. బట్ పీపుల్ లవ్డ్ ఎట్. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, మై యాక్టింగ్ ఇస్ సో బ్యాడ్ దట్ దే ఆర్ లాఫింగ్ ఆర్ ద ఫిల్మ్ ఇస్ కామెడీ ఫిల్మ్ అని. దెన్ ఐ అండర్స్టూడ్. ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ఫస్ట్ ఆ సినిమా చూసిన తర్వాత? అసలు ఏంటి ఇది సినిమా అంటారా అని చెప్పి ఏమైనా కామెంట్ వచ్చిందా? No, my brother was in Bangalore. He was like, his friend showed him, come and look at this film, Bolkar. He just peeped in somebody's laptop and it was me. He just covered his face and he left that place and he called me and like, what are you up to? Why are you doing all these things? అని చెప్పాడు. కానీ they all know, వాళ్ళు చెప్తే కూడా నేను విన్నానని. So they did not say anything. కానీ people criticized me. People was like, why are you doing with Sampurnish Babu? How is he looking? Are you mad? This is end of your career. Nobody will take you in Telugu film industry. నీకు మళ్ళీ ఎవరు పిలవరు, nobody will look at you అని చెప్పేవాళ్ళు. But I was also like that. Matlab, as I told you, I did not come to this industry with big dreams or big aspirations. I was also thinking, if they're not calling. These people are talking to me nicely, they're respecting me and they're listening to me. They give me a lot of respect, so why should I not work with them? మీకు ఎప్పుడు అనిపించలేదా మధ్యలో సినిమాలో అసలు ఇది ఇతనేంటి హీరో, నేను వెళ్ళిపోతా అన్న థాట్ అంటే మీకు ఆ ఫీలింగ్ ఎప్పుడు కలగలేదా? ఎందుకు వస్తుంది? ఇట్ ఈస్ షూటింగ్ కదా. యాక్షన్ టు ప్యాకప్ ఇస్ మై రిలేషన్షిప్ విత్ ద హీరో. ప్యాకప్ అయిన తర్వాత హీ హ్యాస్ హిస్ ఫ్యామిలీ లైఫ్, ఐ హ్యావ్ మై ఫ్యామిలీ లైఫ్. దానికి అంత సీరియస్ ఎందుకు తీసుకోవాలి? నేనేమంటున్నానంటే ఇతనేంటి హీరో, ఇతని హీరో లాగా లేడు కదా. అసలు హీరో అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అన్న, అది కొంతమందికి అది ఉంటుంది కదా. మీకు అలాంటిది ఏం కలగలేదు అసలు ఫస్ట్? ఫర్ మీ హీ ఈస్ అ గుడ్ యాక్టర్. నాకు ఎప్పుడు గుడ్ యాక్టర్ లాగా కనిపించింది. ఇప్పుడు నౌ ఇఫ్ యూ గో ఇన్ టు ఫేషియల్ థింగ్స్ అండ్ ఆల్ నా, with all due respect, people who come from different backgrounds, okay, surgeries cheskuntaru, grooming centers keltaru, acting schools keltaru. This man is coming from a small village from Siddipet. He can't even speak a sentence in English. Okay, so but he has that zeal in me. He is not feeling ashamed. I will go and act. So I really liked that thing. So I felt like supporting it. If he was born to some big family, nobody is born very good. They all do surgeries, they all go to grooming centers, they all been trained. That's how we see the final product. We don't see the back journey. But Sampu came with open heart and he said, yes, I will do this role. Ipudu today I will ask you, will you do a role like Sampu? Sai Rajesh lagane edo oka director వచ్చి మీకు ఆ రోల్ చేయమని చెప్తే మీరు చేస్తారా? You will say, no, people will laugh at me. No, నా పైన అలా చేస్తారు, ఇలా చేస్తారు, I will not do it అని. But he did not think that. Okay. He wanted to entertain masses and he came forward. Okay. So నాకు I really like that thought. ఇంకా టాల్ గా ఉండాలి, హ్యాండ్సమ్ ఉండాలి, మస్త్ బాడీ ఉండాలి, హీ ఓన్లీ షుడ్ బి అ హీరో అని ఆ ఇమేజ్ ఒక అయిపోయింది. వై ఇట్ షుడ్ బి? ఎనీబడి క్యాన్ బి అ హీరో. యూ క్యాన్ బి అ హీరో, హీ క్యాన్ బి అ హీరో. యాజ్ లాంగ్ యాజ్ యువర్ హార్ట్ ఇస్ గుడ్, యువర్ మైండ్ ఇస్ గుడ్, you are a hero. And that stereotype is following in our daily lives also. If somebody is good looking, manchi. It's nothing. This is God gift. చెప్పాడా అంటే సెట్ లో చెప్పాడా నాకు మ్యారేజ్ అయింది, పిల్లలు? Yeah. His wife used to come, then his girls were very small, now they are very big. ఎట్లా ఉండేది సెట్ లో? It was nice. They used to make fun of me because na Telugu దీనికైనా వర్స్ అప్పుడు.
So they used to make a lot of fun of me, but they really took care of me. ఎన్ని రోజులు పట్టింది షూట్ చేయడానికి ఆ సినిమా మొత్తం? 2-3 months. 3 months. 2-3 months. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లోకి వెళ్ళినాక అసలు మిమ్మల్ని ఎట్లా చూసేవాళ్ళు? జనం కావచ్చు, అంటే పబ్లిక్ కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎలా ఫీల్ అయ్యారు? ఆ సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్ కి I just went. One night before I did not get sleep. అంటే దాని ముందు పోస్ట్పోన్ అవుతుంది, రిలీజ్ డేట్ వాజ్ బీయింగ్ పోస్ట్పోన్డ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, సో ఐ టుక్ ఇట్ లైట్లీ. బట్ వెన్ ఇట్ వాస్ కన్ఫర్మ్ దట్ టుమారో థియేటర్ మే film will be released, that one night I did not sleep. I was thinking what will happen now, or anyways whatever it is, I don't care. I went to Prasad's. So there were so many people around with me. We were going in line, nobody recognized me. But after watching the film, the girls and the ladies, మేమందరం వెళ్ళాము నార్మల్ గా సినిమా చూడడానికి. They were with me only, but after watching the film వచ్చి it is you అని పిక్చర్స్ తీసుకున్నారు అవన్నీ. It was good feeling, good experience, different experience. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఎవరన్నా కాంటాక్ట్ అయ్యి మళ్ళీ సినిమా చేద్దాము అని మంచి బ్యానర్ నుంచి మీకు ఎలాంటి కాల్స్ రాలేదా? మంచి బ్యానర్ అంటే బిగ్ బ్యానర్ ఉంటుంది, చిన్న బ్యానర్ ఉంటుంది. ఓకే, సో ఐ వాజ్ అప్రోచ్డ్ బై సో మెనీ స్మాల్ బ్యానర్స్, ఫస్ట్ టైమర్స్. చాలా చేశాను. బట్ మీరు తీసిన అన్ని ఏ సినిమాలు కూడా హృదయకాలయం, కొబ్బరి మట్ట కన్నా మించిన మిగతా ఏ సినిమాలు కూడా అంతగా రికగ్నైజ్ రాని? No, they did not click. They did not click. కొంత సినిమాస్ రిలీజ్ అవ్వలేదు, కొంత సినిమాస్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇట్ డిడ్ నాట్ వర్క్ వెల్. కానీ ఈ 2 సినిమాస్ చాలా వర్క్ అయ్యాయి. ఇప్పుడు ఉదయకాలం అయిపోయింది. ఇప్పుడు అంటే మీకు సాయి రాజేష్ ఇప్పుడు బేబీ అని చెప్పి ఒక సినిమా తీసి అది బాగా సక్సెస్ అయింది. మీకు ఎప్పుడు అనిపించలేదా మాతోనేమో ఇలాంటి సినిమాలు చేసి ఇప్పుడు బేబీ సినిమా ఇంత పెద్ద హిట్, కనీసం మాకు ఒక మంచి ఒక క్యారెక్టర్ రాయలేకపోయాడు అసలు ఏంది అని మీకు ఎప్పుడైనా అనిపించలేదా? No, that is his success. It is hard work. I should not take a credit of it, and it is his destiny. Okay, adoka journey, and I'm very glad that I am with him in the starting phase of his journey. This is my personal opinion. Maybe because God has given me everything ani nenu ila anukuntunnanu. Maybe if God has not given me anything, maybe I'll think like that. But I wish him all the best. He is very talented. He is కలిసారా బేబీ తర్వాత ఎప్పుడన్నా మాట్లాడడం జరిగిందా? I met him. Okay. I met him. ఏమన్నాడు? Nothing. When I look at him, I remember my initial days. I'm sure he also remembers his initial days. We spoke about his national award. He got national award, no, for color photo. That's a very proud moment. Okay. Meer చెప్పినట్టు కలర్ ఫోటోలో తీసుకోలేదు, బేబీలో తీసుకోలేదు, ఆ ఫీలింగ్స్ రాదు. వన్ ఆఫ్ మై known person with whom I worked, he got a national award. It's a proud moment for me also. నాకు ఎలా అనిపించిందంటే I'm a part of his journey. If you see his background, I think from Nellore he came. From a small town, Nellore he came. I have seen him driving nanos and all that stuff. Akkad nunchi ikkad daka, how he did it without anybody's support. Don't you think so? It is inspirational. You should learn something from people like that. But being envious, being jealous, nak tiskoledu, nobody will take anybody. If you want to be successful, you have to make your own journey. So vere wala journey choose, you just appreciate, applaud and feel good. అలా ఎప్పుడు అనిపించలేదు. ఐ వాస్ వెరీ హ్యాపీ వెన్ బేబీ వాజ్ సక్సెస్ఫుల్. మీరు కొబ్బరి మట్ట చేస్తున్నప్పుడు అది బడ్జెట్ ఓవర్ అయింది, దానికి మీరు సెట్లో అందరూ సాయి రాజేష్ కావచ్చు ఇంకా ప్రొడక్షన్ వాళ్ళు ఓవర్ ఖర్చు చేసి బాగా ఎంజాయ్ చేశారంట అక్కడ మీరు సెట్లో. ఈవెన్ షకీలా గారు కానివ్వండి, ఓవర్ బడ్జెట్ పెరిగింది అని చెప్పి అప్పట్లో, అసలు దానివల్లే డిలే అయిపోయింది అని చెప్పి ఉంది. అది నిజమా? అది నాకు ఐడియా లేదండి బడ్జెట్ ఎంత. యాజ్ అన్ యాక్టర్ నేను ఎందుకు బడ్జెట్ లో దాంట్లో, ఇట్ ఈస్ నాట్ మై జాబ్. డిలే అవ్వడానికి మీకు కూడా తెలిసి ఉంటుంది కదా అక్కడ, అంటే డిలే దట్ కుడ్ బి అ రీజన్. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. ఐ వాజ్ నెవర్ పార్ట్ ఆఫ్ ఎనీ ఎంజాయ్ మూమెంట్స్. నేను వెళ్ళేదాన్ని, షూట్ చేసేదాన్ని, వచ్చేదాన్ని. ఎవరు అన్నారు, ఎందుకు అన్నారు, ఐ డోంట్ నో. పాలకొలులో కూడా షూట్ అయింది, అప్పుడు కూడా వెళ్ళి షూటింగ్ అయింది అక్కడ. మీరు ఎంజాయ్ చెప్పారు, అది ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ ఎంజాయ్మెంట్. కానీ వాట్ ఐ ఫెల్ట్ ఇస్
it's a big family drama. Unlike Hriday Kalyam, 3, 4, 5 characters. In Kobbari Matta, 3 wives, 3 kids, 3 kids ko 3 kids, something big. I used to forget the name of my co-actors also. సో వాళ్ళందరికీ అకామిడేట్ చేసి వాళ్ళందరు ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ డ్రామా కదా, బడ్జెట్ విల్ ఆల్సో బి బిగ్. సో సమ్ టైమ్స్ హీ హ్యాడ్ టు రీషూట్ సర్టన్ సీన్స్. నేను ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా చెప్పలేను, ఒక 2-3 సీన్స్ రీషూట్ జరిగింది. సో మేబీ దట్ కుడ్ బి అ రీజన్ బికాస్ హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. బట్ he took any other filmmaker అయితే సరేలే ఇప్పుడు ఇంత బడ్జెట్ వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ అందరికి పిలవాలి, మళ్ళీ జూనియర్స్కి పిలవాలి, సేమ్ డ్రెస్సెస్ వేయాలి, మళ్ళీ షూట్ చేయాలి, ఐ డోంట్ వాంట్ టు టేక్ అ రిస్క్, ఆల్రెడీ బడ్జెట్ హ్యాస్ గాన్ అప్. బట్ హీ డిడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ఇట్. That is something which I saw. So that could be one of the reasons. But how much money he got, how much he has blown, I don't know anything about it. నాకు టైం అయితే అయింది. ఒక షూట్ 2 days షూట్, ఇప్పుడు ఇంకా 2 months తర్వాత ఇంకొక షూట్ అలా పిలిచారు. కానీ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్, బట్ దిస్ ఇస్ ద థింగ్ విచ్ ఐ హావ్ సీన్. సరే, మీరు ఫస్ట్ టైం అంటే హృదయకళ మీకు తెలియదు, అప్పుడు లాంగ్వేజ్ కూడా కొద్దిగా మీకు లాంగ్వేజ్ కూడా ఐడియా లేదు, ఓకే. బట్ రెండోసారి కొబ్బరి మట్ట సినిమా కూడా సేమ్ అలాంటి మూవీయే కదా, మీకు మధ్యలో ఎప్పుడు అనిపించలేదా ఈ సెకండ్ టైం కూడా అసలు ఇది ఏంది పెద్ద నాన్ సెన్స్ లాగా ఉంది, ఇలాంటి సినిమాలు చేయడం నాకు అంత ఇంపార్టెంట్ అని చెప్పి మీకు ఎప్పుడు అనిపించలేదా? ఎందుకు అనిపిస్తుంది? నేనేమైనా మహేష్ బాబుతో ఫిల్మ్ చేశానా? నాకు మంచి రోల్స్ వస్తున్నాయి, ఆ మంచి రోల్స్కి వదిలేసి ఈ రోల్స్ ఎందుకు చేస్తున్నా అలా కంపారిజన్ ఉంటే అనిపిస్తుంది. నాకు అలా రోల్స్ వస్తలేవు. నేను యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నా, ఫోటో షూట్స్ చేస్తున్నా, నాకు ఏ ఫిల్మ్ క్లిక్ అవ్వలేదు. చేస్తే కూడా హారర్ ఫిల్మ్స్ చేశాను, ఫీమేల్ ప్రొటాగనిస్ట్గా కూడా ఒక 2 పిక్చర్స్ చేశాను, బట్ దే వర్ నాట్ క్లికింగ్. But ikkada they are calling me and this film is giving me lot of name, fame. So why will I say no to it? Today, if you are here in this home with your crew, it is only because of Hriday Kalyam and Kobbari Matta. Dan genre wala film wala comedy nature wala endukala feeling vastadi. నేను పెద్ద స్టార్స్ తోటి ఒక 10 ఫిల్మ్స్ చేశాను, నో సాయి రాజేష్ అని చెప్పొచ్చు, ఏం లేదు అక్కడ. సరే వస్తానని చెప్తాను, న్యాచురల్ కదా. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. ఓకే, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? ఇట్స్ గుడ్ విత్ మై డాటర్. షీ ఈస్ అ బ్లెస్సింగ్. యాక్చువల్లీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ లైఫ్ విల్ చేంజ్ సో మచ్ ఆఫ్టర్ మై బేబీ హెస్ కమ్. సో I'm very happy. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏం చేయలేదు కదా మీరు, అంటే ఎలాంటి సినిమాలు మళ్ళీ సైన్ చేయలేదు కూడా ఈ మధ్య కాలంలో? పాత ఒక పిక్చర్ సైన్ చేశాను, దాని పెండింగ్ షూట్ కంప్లీట్ చేశాను. జర్వా అని దే ఆర్ మేకింగ్ అ ఫిల్మ్. దాంట్లో షూటింగ్ మొత్తం టాకీ పార్ట్ మొత్తం అయిపోయింది, సాంగ్స్ పెండింగ్ ఉంది. సో దే కాల్ మీ ఓన్లీ ఫర్ సాంగ్స్. సో ఒక 1 month బ్యాక్ సాంగ్ షూట్ కూడా అయిపోయింది. ఐ థింక్ దిస్ April, May లో రిలీజ్ చేయడానికి ప్లాన్. అసలు ఏంటి మీ ఇంత పెద్ద హౌస్ ఉందనంటే సినిమా వల్ల కాదని అంటారు. అసలు ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు ఏంటి? అసలు ఈ ఇల్లు చూస్తే నాకు తెలిసి ఇప్పుడున్న టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కూడా లేదనుకుంటుంది. ఇప్పుడు నీకు చెప్తే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తీసుకొని వస్తావేమో, నాకు అలా అనిపిస్తుంది. సో ఏంటి అసలు ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఇంత అసలు చాలా బాగుంది మీ ఇల్లు. నువ్వు వచ్చి ఉండాలంటే ఉండొచ్చు. No, my husband has provided me this house. He gifted this house for my daughter. Acha, okay. ఏం చేస్తుంటాడు? He's into business. Okay. ఏం బిజినెస్? He's an aviation consultant and he's into this mining businesses and all. Okay. ఇప్పుడు ఓకేనా అంత ఫ్యామిలీ వెల్ సెటిల్? ఇంకా సినిమా తోటి మన సినిమా చేయాలని ఉందా లేకపోతే ఓన్లీ ఫ్యామిలీతోనే గడపాలని ఉందా ఇప్పుడు? ఇప్పుడు ముందులాగా ఉండదు. అంటే whichever production house wants to hire me, they have to keep in mind that I'm mother of a girl. So roles kuda I'll keep that in mind and I'll take it. Mundu item song ante okay fine I'll do it and cheppedanni. Ippudu it's not like I'll not do item songs. I will do item songs, but it has to be presented in a proper way. Inka timings, I cannot be away from the home 10 days, 15 days. I cannot do it. Outdoor shoots I cannot do, night shoots I cannot do. I think my scope is limited.
So in a limited scope, who will call me? That is one question. Second thing, even if I'm going, my back of my mind, it's only my business, my daughter, you know, I have to come back home. I cannot give 100%. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మీది? Love marriage. లవ్ మ్యారేజ్. ఎలా మొదలైంది మీ పరిచయం? We know each other from a very long time, ఓకే. and yeah, we knew each other from a very long time. మ్యారేజ్ అందరు యాక్సెప్ట్ చేశారని అడుగుతున్నాను. మ్యారేజ్ చేసుకోవాలంటే నేను ఇంకా దట్ మ్యాన్, సో వీ బోత్ యాక్సెప్టెడ్. అంతే, చాలు. పేరెంట్స్ ఎవరు సపోర్ట్ చేశారా చేయలేదు అసలు? హాఫ్ హార్టెడ్, సెమీ హార్టెడ్. ఇప్పుడు మేము రెడీ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తే కూడా ఇట్ డజంట్ మ్యాటర్, సపోర్ట్ చేయకుంటే కూడా ఇట్ డజంట్ మ్యాటర్ కదా. ఇఫ్ యు ఆర్ డిపెండెంట్ ఆన్ దెమ్, దేర్ సపోర్ట్ ఇస్ ఇంపార్టెంట్. If you're independent, even if they don't support, it doesn't matter. But everybody accepted us. They all love us. అంతా ఓకేనా? సెట్టా? Yeah. హృదయకాలయం, కొబ్బరిమట్ట, ఈ 2 సినిమాలు చేయడం వల్లనే మీరు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేకపోయాను అనే ఒక థాట్ ఎప్పుడైనా వచ్చిందా మీ మధ్య? No, ఈ 2 పిక్చర్స్ చేశాను, అందుకోసమే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యాను అని థాట్ వస్తుంది. వాట్ యూ సెడ్, నో, అవ్వలేను, ఓ థాట్ that never came. I'll tell you one small example. My daughter studies in the school, okay, and when I remove the makeup, I don't look like this. Nenu inka I don't like to dress up also. నాకు రెడీ అవ్వాలంటే అబ్బా అదొక పెద్ద పని లాగా కనిపిస్తుంది. సో ఐ సింప్లీ వేర్ వన్ టీ-షర్ట్, వన్ పైజామా, and I drop my daughter and I come. So nobody knows. But suddenly one day everybody started talking, oh, you work in this film, you work in this film, money. So how did they come to know about it? Because they are very famous films. It's a very cult film, and I was associated with that film. That's why they know about it. ఈ మధ్య కాలంలో కలిసాడు సంపు ఎప్పుడైనా? మధ్యలో ఎప్పుడన్నా రావడం కానీ, ఇక్కడికి మీ ఇంటికి రావడం కానీ, ఫోన్లో మాట్లాడడం? ఫోన్లో మాట్లాడతాము, బట్ హీ నెవర్ కేమ్ టు మై హోమ్. ఎవరు రారు ఇక్కడికి? మీ ఇంటికి ఇంకెవరు రాలేదు మీ టీం వాళ్ళు? నేను నా పర్సనల్ లైఫ్ ముందు నుంచే ఐ ప్రొటెక్టెడ్, అండ్ దిస్ ఇస్ ప్రొఫెషనల్ లైఫ్ అన్నమాట. సో మీ హస్బెండ్ ఎప్పుడైనా సినిమాలు చూసాడండి? he's not into it. He's different. He's totally opposite of me. He doesn't care. He's totally away from all. మీరు అంతో ఇంతో రికగ్నైజ్డ్ ఉన్న ఆర్టిస్ట్ యాక్చువల్లీ. అందరు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడము, ఇన్స్టాలో కానీ. మీరు ఎందుకు అసలు యూట్యూబ్ ఛానల్ అలాంటి మొత్తానికి అసలు చాలా రోజులు అవుతుంది అనుకుంటా మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా లేనట్టున్నారు? నేను ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ ఉన్నాను. నేను యాక్టివ్ ఉండకపోతే కూడా మై డాటర్ సేస్ మమా లెట్స్ డాన్స్ అని, ఇక్కడ ఆమెకు ఒక మ్యాట్, నాకు ఒక మ్యాట్ పెట్టుకొని వి డాన్స్. సో ఇన్స్టాగ్రామ్ లో ఐమ్ యాక్టివ్, బట్ యూట్యూబ్ అండ్ ఆల్, యూ ఆల్సో నో, ఒక కెమెరా తీసుకొని పెప్ప మాట్లాడితే యూట్యూబ్ ఛానల్ కాదు. యూ హ్యావ్ టు పుట్ సమ్ టైమ్, ఎనర్జీ, ఎఫర్ట్స్ అండ్ ఆల్ ఇన్ ఇట్. సో బికాస్ రైట్ నౌ ఐఎమ్ అ మదర్ ఫస్ట్. ఇప్పుడు మా డాటర్ గ్రోత్, how she is reading, how she is learning things, that is more important for me. So 90% her friends, that is also very important for me. So 90% of my time is with my daughter, my house. 10 times చెప్పారు మీరు పెద్దగా ఉంది, మంచిగా ఉంది, ఒక్కసారి కూడా చెప్పలేదు మంచిగా మెయింటైన్ చేస్తున్నారని. మెయింటైన్ కి కూడా టైం పడుతుంది, బిజినెస్ కి కూడా టైం పడుతుంది, యూట్యూబ్ ఛానల్ అవన్నీ యూ నీడ్ టు ఇన్వెస్ట్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ. ఏంటంటే ఇప్పుడు కొద్దిగా యాక్టివ్గా ఉంటే యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ కొద్దిగా యాక్టివ్గా ఉంటే మళ్ళీ మీకు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటాయి కదా ఎక్కువ. అంటే ఐ డోంట్ నో, నేను ద వే ఐ థింక్ ఇస్ డిఫరెంట్. మీరు చెప్పినది కరెక్టే. The more you show yourself, the more opportunities will come to you. But as I told you, acting kuda nenu I want to act, please take me in film, ala cheyaledhu nenu. I just went with what I felt is right, with my intuition. If I'm not comfortable, I'm not comfortable. Chala films lo adi manchi budget aina కానీ ఒక మంచి రోల్ అయినా కానీ, when I'm not comfortable na, I cannot fake it. I'll simply say I don't like you, man, I cannot act with you, I cannot work with you ani na bag తీసుకొని వెళ్ళిపోయేదాన్ని. So when I cannot focus on it, I cannot work behind it, why should I do it now? Opportunity వచ్చింది వస్తుంది, రాకపోతే కూడా no problem, వస్తే కూడా fine.
కానీ అది రావాలని నేను నా లైఫ్కి చేంజ్ చేయను. మై రెస్పాన్సిబిలిటీస్ ఆర్ దేర్, certain things, my duties and responsibilities, I will do it. If an opportunity will come, if I'm comfortable in it, definitely I'll do it. కానీ వాళ్ళు చూడాలి, వీళ్ళు, that thought process will take you nowhere. Okay. It will not, because all the time in your mind you're thinking to impress someone. You're not thinking to impress yourself. So చూసారా బేబీ సినిమా, చూసారా థియేటర్లోకి వెళ్ళి? I know all my friends will get angry. I did not go to theater to watch baby cinema. ఎవరైనా అడిగారా మీ ఫ్రెండ్స్ చాలా బాగుంది సినిమా అసలు? Yeah. I took feedback. It is very good. I saw 1 or 2 scenes here only in this theater. It is very well directed, very well executed. Chala, everybody acted well in that film. Even the female lead, everyone acted well. సాయి రాజేష్ సక్సెస్ అవ్వడానికి ఇండస్ట్రీలో మిమ్మల్ని కొంతమందిని చూజ్ చేసుకొని ఎరగా వాడుకున్నారంటే దానికి మీరు ఏమంటారు? ఐ మీన్ అంటే దట్ ఈస్ హిస్ టాలెంట్. మీకు ఎవరు చెప్పారు ఐ డోంట్ నో, బట్ ఎవరైనా చెప్తే ఐ విల్ సే దట్ ఈస్ హిస్ టాలెంట్. ఎవరికి యూజ్ చేసుకోరు. దట్ ఈస్ యువర్ స్టూపిడిటీ దట్ యు హావ్ బీన్ యూజ్డ్. దట్ ఈస్ హిస్ టాలెంట్. అంటే ఇప్పుడు అంటే మామూలుగా జనరల్గా ఎట్లా అంటే బయట ఏముంటది టాక్, అంత మంచి సినిమా టాలెంట్ పెట్టుకొని బిగినింగ్ స్టేజ్ లో ఇలాంటి సినిమా చేయడం ఏంటి అని చెప్పి కూడా ఒక థాట్ ఉంటది కదా జనానికి. మీరు స్టార్టింగ్ లోనే బేబీ లాంటి సినిమా చేస్తే ఎవరు అంత బడ్జెట్ ఇస్తారు మీకు? స్టార్టింగ్ లో యూ నీడ్ సమ్ కాన్ఫిడెన్స్. దట్స్ వాట్ ఐ సెడ్, నో, when you look at Sai Rajesh background, his father is not a filmmaker. Okay, he doesn't have a big push. So starting Hridaya Kalyam lo ఏముంది, lacunas ఉంది, he covered in Kobari Matta. Like that, one step, he is growing only as a filmmaker. You cannot expect him to make a Oscar-winning film from the very first film, right? Don't think I'm supporting him. I'm just speaking my mind. Okay, okoka step tote it went like that. No, so like when my daughter came in my hands for the first time, I was thinking, oh my God, what is she? She's so tiny. What will I do, Ani? Every day as a mother, I started growing. So for him also to grow, overnight he cannot make a film like Baby Cinema. And I'm telling you, first day before Hridaya Kalyam, if he would have made Baby, no, it would have been a biggest flop. Because he made this films, he got some confidence, and that's why he made Baby. Okay. Natural kada. మీ ఫస్ట్ ఇంటర్వ్యూ తీసి చూడండి ఎలా ఉంటుంది. అంత సీరియస్ గా ఉంటారా మీరు? కొంచెం నర్వస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు? మీరు ఎప్పుడన్నా మూవీ ఆడిషన్స్ కి వెళ్ళారండి? సో మెనీ ఆడిషన్స్ ఐ హావ్ అటెండెడ్. ఇఫ్ యూ చెక్ మై ఈమెయిల్ ఆఫ్ దోస్ డేస్, ఐ మైట్ హ్యావ్ సెంట్ మై పిక్చర్స్ టు అరౌండ్ 2000 ప్రొడక్షన్ హౌసెస్, 2000 అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఆల్. దాంట్లో ఒక 30-40 genuine people used to call. లేకపోతే you know, there are certain people who are fake and all. In that 30-40 people, I used to go and attend auditions, and 1 or 2 were very serious. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కువ కదా. యాక్చువల్గా మీరేమైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? అంటే ఇది కమిట్మెంట్ కానీ ఇలాంటి అడగడం, ఎవరైనా మిమ్మల్ని కమిట్మెంట్ ఎలా అడిగారా మిమ్మల్ని అసలు? See, let me be clear on this. Nobody will directly tell you like this. First they'll tell hi, hello, cup of tea, chocolate, ala eltadi. So in the first phase, if you draw line, nobody will dare to ask you that. Nobody will tell you this thing upfront. You go with them for a dinner, then only they'll ask you the next step. So నేను చెప్పాను కదా, నా ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఇస్ వెరీ డిఫరెంట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇఫ్ యూ వాంట్ టు పిక్ అప్ ఫోన్ విత్ సంపు, హౌ మెనీ టైమ్స్ యూ వెంట్ అవుట్ విత్ ఇషికా ఫర్ లంచ్ ఆర్ డిన్నర్, ఆర్ ఆస్క్ సాయి రాజేష్ ఆల్సో. Okay. So I was very clear. This is I have to work here for a limited period of time. Actress life in the industry is very short. And the kind of background I'm coming from, and people come with, they're very ambitious. Everybody wants to be Madhuri Dixit here. Very ambitious. Everybody wants to be Vijay Deverakonda here. But I'm not that ambitious, so I don't gel with them. For me, it is a personal relationship, and it is work. You tell me my shooting dates, you tell me how much you're paying, you tell me about my role. I'll come, I'll work, and I'll go. That's why maybe I don't have friends in the industry. Adi good or bad, I tell you, but it worked for me.
That's why I did not do many films kuda. ఇలా మీ కొబ్బరిమట్ట మూవీలో షకీలా గారు చేశారు కదా బి గ్రేడ్ యాక్టర్ అని ఒక ముద్ర ఉంది తనకి, అవునా కాదా? నాకు నచ్చదు స్పెషల్ grading like that somebody as because she is also an actor అండి. She's a very good ఎట్లా actor. ఉండేది She's very senior. ఉండేది మీతో ఎట్లా మింగిల్ అయ్యేది సెట్ లో ఎట్లా ఉండేది? Very down to earth, very down to earth. See, Shakira garu చాలా పెద్ద నేమ్, okay? Even a lot of my friends who are North Indians, they saw a selfie with Shakila in my phone, Shakila garu in my phone, and they were shocked. There's no man in this world who don't know who is Shakila. You agree with me or not? That's a big achievement. Now she got that achievement because she did some revealing scenes or soft porn, semi porn, or whatever you call it. There are people who are watching it also, kada? ఎంత మంది చేశారు, బట్ షకీలా హ్యాస్ వెరీ బిగ్ నేమ్ ఆన్ ఇట్. సో not everyone is successful. She's a very talented actress also. I've worked with her. She's very down to earth. She's very good. And when I talk to her, I feel she's so sweet. She's such a big star. Down to earth. She used to sit down when there is no chair, no? She's a senior artist. She can say, hey, chair lekar aao. If you don't get chair, I will not. She used to sit down. And nicely kapda bicha ke other actors also Shakila akka bolke baith ke she used to talk to everyone. Even for the food also she was not fussy, get me from this hotel, get me from that hotel, nothing. She was very down to earth. She was very sweet. But this is my personal opinion. Categorizing somebody as a B grade actor, C grade actor, it is not good. Everything is a form of cinema and form of art. No, I never interacted with her. Or I interacted with her only on the sets. I don't have her number. She don't have my number. But she's a very good human being. If you talk to her, you will also say the same thing. But sadly, unfortunately, people see on the screen and they judge us. Okay. They judge actors, but behind the screen also actors have a different life. They should see that and judge. Kani, you know one thing I'll tell you, judging is very easy. Understanding is very difficult. If you understand why somebody did that kind of role, then you will respect them. She was the only earning person in her family. She did something for her family. Unlike these days where people don't care for the families and they go ahead, she was the earning member. So you should have respect for her. I have that kind of, I'm not saying you should have it, it's your personal opinion, but I have a lot of respect. Whatever she did, good, bad or ugly, she did it for her family. And she's a very brilliant actor. So judging someone is very easy. She's sexy, she wore little clothes, she wore more clothes, she might have slept with director, producer and all, but understanding the situation why somebody is doing is different. ఓకే, మీ పాప ఎలా ఉంది, మీ పాపతో ఎలా ఉంది మీ బాండింగ్? సో టైం అంతా తనకే కేటాయిస్తున్నారు. ఇండస్ట్రీ చాలా మంది మిస్ అవుతున్నారు. అంటే మీకు ఏది ఉన్నా కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అంటారు ఇండస్ట్రీలో. What does it mean? సో కాకపోతే ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీ లైఫ్ ని ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఎక్కువ. సో ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు చేయాల్సిన క్యారెక్టర్స్ అన్ని మిస్ అవుతున్నట్టే కదా మీరు, అంటే ఈ టైంలో రావాల్సిన క్యారెక్టర్స్ అన్ని మీరు చాలా మిస్ అవుతున్నట్టే కదా? అవును, I'll tell you, ఇప్పుడు నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాను, దాని తర్వాత కాలేజ్కి వెళ్ళాను. ఓకే, దెన్ I had many boyfriends also. Then I had friends. Then I had a working career and all that stuff. Then business. Then now family life. ఒక్కొక్క ఫేస్ లో చేసింది చెయ్యాలి. ఇప్పుడు ఫిల్మ్స్ అని ఇప్పుడు పాప కావాలని 50 years లో చెప్తే పాప వస్తుందా? మీరు చెప్పింది కదా దీపం ఉంటే అదే చేస్తున్నా నేను కూడా. కానీ నేను ఫిల్మ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తలేను ఇప్పుడు. ఎప్పుడు ఇవ్వాలి అప్పుడు ఇచ్చాను. ఇప్పుడు ఐ థింక్ ఫ్యామిలీకి ఇవ్వాలి. మేబీ టుమారో వెన్ షీ డజంట్ నీడ్ మీ దెన్ ఐ విల్ థింక్ సంథింగ్. కానీ you should do things. Everything has a stage and phase in life. Okay. So ఏ phase లో ఏ stage లో ఏం చేయాలో అదే చేయాలి. And when it comes to a woman, it is different from a man. Man, even after a baby is born, man can go for work. Nothing will change in man's life. But the day baby is born, woman's life will also change. Okay. The way she thinks, everything changes.
Nothing will change man ka career lo change. Only one change he has to do. He has to spend now for the child also. So he has to work hard once you have a baby. But for a mother, everything changes. She cannot leave the child and go somewhere for work. Or మీరు చెప్పినట్టు ఒక నానీకి అలా పెట్టుకోవచ్చు. ఫోన్ చేసి ఇప్పుడు తినిపి ఇప్పుడు గివ్ హర్ అ షవర్. బాండింగ్ ఉండదు, మదర్కి ఉన్న బాండింగ్ ఉండదు. బాండింగ్ ఉండదు. అండ్ I don't know. I felt incomplete. When some other lady was giving shower to my baby, I felt very jealous. అంటే గడిచిన తర్వాత తిరిగి చూసుకుంటే నేను కొద్దిగా సినిమా పైన ఫోకస్ పెట్టలేదన్న ఫీలింగ్ కలగొచ్చు కదా మళ్ళీ? కలగొచ్చు, కానీ ఇప్పుడు దాకా కలగలేదు. మై తెలుగు ఇస్ సో గుడ్. బాగా మాట్లాడుతున్నారు. యా, కానీ ఇప్పుడు దాకా కలగలేదు. Maybe because, as I told you, I'm not serious. I believe in God. I feel it is His destiny. నాతోటి మోడలింగ్ చేసి యాక్టింగ్, ఐఎమ్ నాట్ స్పెషల్ అండి. ఓకే, యూ కెన్ ఫైండ్ 1000 girls like me in the Telugu industry. You are part of industry, you might have seen. Okay, I feel it is all destiny. నాతోటి షూట్స్ చేసిన దాంట్లో ఒక్క 2 girls are successful in Telugu cinemas. Rest all couldn't. But if you look at them, they are very good looking, they are tall, they are good, but it did not happen. నాకు తెలుగు కూడా రాదు, కానీ ఒక 2 pictures హిట్ అయ్యాయి. How it happened also, even I don't know. So I feel there is a destiny written for everything. ఎంత ఇచ్చారు అసలు? మీరు పేమెంట్ చెప్పట్లేదు అప్పటి నుంచి? హృదయకాలం కానీ లేకపోతే కొబ్బరి మట్ట కానీ మీ రెమ్యునరేషన్ ఎంత అసలు? It was very good. స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి చెప్పరా? చెప్పను, మీరు అడగొద్దు కూడా. ఎందుకంటే it is a contract between a director and an actor. It is a trust and a contract. That's how I work. కోసం అయితే చేసిందా లేకపోతే మీ టాలెంట్ చూపించుకోవడానికే చేశారా మీరు? Money followed అండి. I did not work for free. That is one of my ethics. ఇప్పుడు షూటింగ్ అయింది ఫైన్, ఇక్కడ ఇంట్లో అయింది ఫైన్. ఇప్పుడు మీరు నాకు ఒక యాడ్ ఫిల్మ్ కి పిలిస్తే ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఎంత ఇస్తారు? దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. దాని తర్వాత స్టోరీ ఏంటి, ప్రోడక్ట్ ఏంటి, అలా అడుగుతాను. సో డెఫినెట్లీ హీ గేవ్ మీ మనీ. సాయి రాజేష్ గేవ్ మీ మనీ. ఎవరికి ఇచ్చింది ఎవరికి ఇవ్వలేదు నాకు తెలియదు, కానీ నాకు ఇచ్చింది. ఇప్పుడు ఎంత ఇచ్చింది ఎంత ఇవ్వలేదు, ఎథికలీ ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మీ టు రివీల్ ఇట్ టు యూ. ఎందుకంటే అదొక కాంట్రాక్ట్ బిట్వీన్ అ డైరెక్టర్ అండ్ అన్ యాక్టర్. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. దానికి పబ్లిక్ లో పెట్టాలి కరెక్ట్ కాదు. అంటే స్పెసిఫిక్ గా అడుగుతున్నాను మళ్ళీ, ఇది మనీ కోసం చేశారా లేకపోతే నాకు ఒక అవకాశం వచ్చింది నేను చేయాలన్న కాన్సెప్ట్ తో చేశారా మీరు ఆ సినిమా? మనీ కోసం అంటే డబ్బులు వస్తున్నాయని చేస్తున్నారా? యాక్టింగ్ తో ఫ్యాషన్ తో చేశారా? మనీ కోసం లేదు, ఇలాంటి సినిమా కొద్దిగా మనీ ఎక్కువ వస్తున్న ఒక బెనిఫిట్స్ తో ఆలోచించి చేశారా ఈ సినిమా? ఈ సినిమాలో ఎక్స్ట్రా మనీ ఇస్తున్నారని అలా అని కాదు. ఫస్ట్ థింగ్ సాయి రాజేష్ చేస్తున్నారని నేను ఇది సాయి రాజేష్ కూడా చెప్పింది. మేబీ హీ ఫర్గాట్. హృదయకాలయం హిట్ అయింది. దాని తర్వాత నాకు హృదయకాలయంలో ఎంత డబ్బు ఇచ్చింది, వాట్ ఎవర్ దే గేవ్ మీ, ఐ ఎర్న్ 10 times more than that in advertisements, showroom openings, ఎల్లి రిబ్బన్ కట్ చేస్తే డబ్బులు ఇస్తారు వాళ్ళు. In those things I have earned more. In YouTube films, in low budget films, I have made good money, more than Hridayakalam I have made. And though I did that, nobody recognized me in those pictures and all. After 5 years also people talk about Hridayakalam only. Even on Instagram memes ostuntayi kada, ma friends tag chestuntaru. So I feel he is the one who gave me that role. If he wants, he can cut that role also. He gave me nice lines, he gave me that role. So I'm respectful towards him for that. సో తను కొబ్బరి మట్టాలో కూడా నాకు కాల్ చేస్తే ఐ హావ్ డిసైడెడ్ ఐ విల్ వర్క్. ఎప్పుడు నేను రాను నేను చెయ్యను అని చెప్పలేదు. ఐ ఆస్క్డ్ హౌ మచ్ మనీ యూ విల్ గివ్, అంతే. దీని తర్వాత కూడా ఏదైనా పిక్చర్ లో పిలిస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ టఫ్ ఫర్ మీ టు సే నో టు హిమ్. ఇప్పుడు సాయి రాజేష్ ఫోన్ చేసి ఇషికా ఐ వాంట్ యూ టు డూ దిస్ రోల్, ఇట్ కుడ్ బి అన్ ఐటమ్ రోల్, ఇట్ కుడ్ బి అ వ్యాంప్ రోల్, ఇట్ కుడ్ బి అ వెరీ గుడ్ గర్ల్ లైక్ మీ, ఏదైనా రోల్ he will give, I will do it. It is very tough for me to say no. But ఇంట్లో మీ సార్ సపోర్ట్ చేస్తారండి? మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తాడా? Yeah, if I do my work,
like baby ki చూసుకోవాలి, business ki చూసుకోవాలి. You know, if I do my responsibilities, after responsibilities you want to do something, yeah, sure, he has given me that freedom. Yeah, nothing wrong, because he also know what kind of person I am, where I'm going, with whom I'm talking, what kind of shoot, what location. Recent 1 month back I went for shoot. For 15 days I went for shoot. It was okay. It was okay. But when you are at home, you should know what are your duties, your responsibilities. Shootings ani inti vaipu chudakunda, papa vaipu chudakunda, ఒక ఫ్యామిలీ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. I don't think so any man will accept. ఈ మధ్య కాలంలో ఏమన్నా మీరు మిమ్మల్ని బయట అంటే సినిమా గురించి ఎవరన్నా కాంటాక్ట్ చేయడం కానీ ఎవరన్నా చేశారా? ఈ మధ్య కాలంలో మీకు అవకాశాలు రావడం కానీ ఎవరన్నా ఇండస్ట్రీ నుంచి ఏదైనా మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ రావడం అలాంటిది ఏదైనా జరిగిందా? యాడ్ ఫిల్మ్స్ కి కాల్ చేస్తారు, బట్ సీరియస్లీ I'm not lying, but they call me for products and all, some detergent soap they call me, but I don't feel like going. Okay. For the simple reason, మార్నింగ్ కి వెళ్ళాలి, సాయంత్రం రావాలి. మన known people ఉంటారు కదా, like maybe Sai Rajesh or someone, I can tell, I cannot come here, this is my problem, they will accommodate. Someone else who is paying me for one day as an actor, he wants my 100%. 6 o'clock అంటే 6 o'clock కి రావాలి, 8 o'clock కి మేకప్ చేసుకోవాలి, 8:30 కి నాకు ఫస్ట్ షాట్ కావాలి. I cannot request him. అందుకోసమే I'm also not showing much interest. But if known people, I can tell them నాకు తొందరగా వెళ్ళిపోవాలి, నేను తొందరగా వస్తా అలా అని చెప్పొచ్చు. నాకు తెలిసి ముందు కూడా ఇంకా ఫ్యూచర్ లో కూడా పెద్ద సినిమాలు పెద్ద ప్లాన్ చేయనట్టున్నారు యాక్చువల్లీ. I'm happy, I'm satisfied. ఇంతకు మీరు చేసే బిజినెస్ ఏంటి? మీరు బిజినెస్ I sell sports equipment, fishing, golf, fishing rods, golf tees, golf sticks, knee pads and all. I sell them on Amazon. అదొక బిజినెస్. ఓకే, ఎలా ఉంది బిజినెస్? ఎలా ఉంది? ఇట్స్ గుడ్. ఎలా ఉంది అసలు మీ ఫ్యామిలీ లైఫ్? నేను మళ్ళీ అడుగుతున్నాను, మీరు ఇబ్బంది పడొద్దు యాక్చువల్గా. అంటే మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? బాగుంది పక్కా. యా, ఈ మధ్యకాలంలో ఒక వాట్సాప్ లో ఒక స్టేటస్ పెట్టారు, అదొకసారి చూపిస్తాను మీకు. అది ఇదే అనుకుంటా. నాట్ గివింగ్ అ ఫక్ ఇస్ బెటర్ దెన్, దట్స్ హౌ ఐ యామ్. ఇప్పుడు ఎవరైనా ఏమైనా they talk about you or they form a opinion, perception, they judge you, వెళ్ళి వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కాదు అది అలా కాలేదు ఇలా కాలేదు అని చెప్పడం is one thing. Just ignore them and you go ahead in your direction is another thing. I choose the second one. ఓకే, ఇది ఫ్యామిలీ లైఫ్ సంబంధించిన సబ్జెక్ట్ కాదా అసలు? మీరు వాట్సాప్ లో పెట్టిన స్టేటస్ అది నాకు అట్లా ఏదో అనిపించింది. అది నా ఫీలింగా లేకపోతే అది ఫ్యామిలీ లైఫ్ ఉంది, ఫ్రెండ్స్ ఉంది, పర్సనల్ ఉంది, ప్రొఫెషనల్ ఉంది. కానీ ఆ సబ్జెక్ట్ అంతా అంటే మీ ఫ్యామిలీ లైఫ్ సంబంధించిన సబ్జెక్ట్ లాగానే అనిపించింది. అది మరి నాకు అనిపించిందా లేదు, లేకపోతే మీరు కూడా చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. పోనీ అది ఇన్ జనరల్ పెట్టాను నేను. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీ వన్ పర్సన్. ఓకే, ఇన్ జనరల్ సమ్టైమ్స్ యు నో వాట్ హ్యాపెన్స్, some people misunderstand you. Okay, family life lo undochu. I'm not talking about a specific thing. You go for a birthday party also, oh she came late because she thinks she's very big actress, that's why she came late. Oh, she's talking like that because she's thinking she has lot of money, that's why she's talking. Any opinions form either of people. So just one day I was thinking, okay fine, it's better, because one of my friend was calling and crying, they're talking this, they're talking this, they're talking this. Don't get worried about it, let them talk. Just to ignore, and your silence and your success, your progress should answer all those things. That's what I was trying to tell my friend. Manam melli explanations ichi, no I'm very good, that's why I did this why I did that, you know, anta elaborate ga discussions. If somebody is your true friend, somebody is really for you, they don't have to give you don't have to give so much of explanation. If someone is really with you, if they love you, they respect you, and they feel this person belongs to me, ఇది నా మనిషి అని ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, they will not ask you so many questions because they know you are good. And that day when it comes to give so much of explanation, that day, that means the relationship is not the same. Okay. So if somebody is talking something about you, just ignore it, move on, and your silence, your success
will be an answer for them. They should feel, array, we miss that person. And it was a general WhatsApp post, not targeting anyone. And ఫ్యామిలీ అయితే కాదు, రియల్ లైఫ్ లో కూడా నేను అలాగే ఉంటాను. బట్ ఓకే కదా, అది ఫ్యామిలీ అయితే కాదు, ఫ్యామిలీ అయితే కాదు పక్కా. బట్ నాకు అనిపించింది అట్లా, అందుకని చెప్పి అన్ని ఫ్యామిలీస్ లో ఐఎమ్ అండర్స్టాండింగ్ వాట్ యుర్ ట్రైంగ్ టు టాక్ అండ్ యు మైట్ హ్యావ్ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్. అన్ని ఫ్యామిలీస్ లో ఎక్కడైనా ఒక డిస్టర్బెన్సెస్ ఉంటాయి. Okay, somebody is putting a nice makeup and wearing some nice clothes, everything is not glittery. When you look back, there is something dirty, ugly, painful, sad situations in everybody's life. అదే వెనకాల తిరిగి చూసి ఇలా అయింది నాతో అలా అయింది అని చెప్పడం ఒకటి, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ మై లైఫ్ అని మూవ్ ఫార్వర్డ్ అవ్వడం ఒకటి. ఐ చూస్ ద సెకండ్ వన్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్, ఇట్ ఈస్ గుడ్, ఇట్ హ్యాస్ టు బి గుడ్. స్కిప్ చేస్తుంది చాలా, అసలు తెలియకుండా కవర్ చేస్తున్నట్టున్నారు. బట్ ఓకే, అది అది ఉంటదండి. ఎవరి పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉండవు మీరు చెప్పండి. అదంతా వదిలేండి. ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, ప్రాబ్లమ్సే ఉండవు, నేనే ఉన్నాను. ఇప్పుడు నాతోటి మీరు నలుగురు ఉంటారు కదా, సమ్ మిస్అండర్స్టాండింగ్స్. నౌ ఐ కెప్ట్ 4 drinks. అతను బ్లాక్ కలర్ డ్రింక్ తాగాడని నాకు దానికి మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, అతను ఆరెంజ్ తాగాడని నాకు దానికి మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. డ్రింక్సే లేదు, మీరే లేరు, మిస్అండర్స్టాండింగ్సే ఉండవు. అర్థమైందా మీకు? మిస్అండర్స్టాండింగ్స్, అగ్రిమెంట్స్, డిసగ్రిమెంట్స్, ఫ్యామిలీ క్లాషెస్ ప్రతి చోట ఉంటది, ఎవ్రీ ఫ్యామిలీలో ఉంటది. సో దానికి పెద్దగా చూపించి ఓ దిస్ హస్ హ్యాపెండ్ విత్ మీ అని ఐ డోంట్ వాంట్ టు టాక్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీబడి లైక్స్ మీ, దెర్ ఆర్ పీపుల్ హూ డోంట్ లైక్ మీ. ఓకే, ఫ్రమ్ ద టైమ్ వేర్ ఐ వాజ్ బోర్న్ ఇక్కడ దాకా, నేను పుట్టింది ఒక ఇంట్లో ఉంటది కదా, ఆ ఇంట్లో నుంచి ఇక్కడ దాకా మీరు ఇంటర్వ్యూస్ చేస్తూ పోండి, యూ విల్ ఫైండ్ 1,000 people talking bad about me, maybe 1 or 2 talking good about me. But it doesn't matter to me. I am not living because somebody should talk good with me kada. So untai family lo, I'm not saying my family lo mistakes unnai lekapothe ma family lo anta jolly ever family lo jolly undadu. వాళ్ళు చెప్తే కూడా you will believe చేస్తే కూడా మీరే stupid. అన్ని ఫ్యామిలీలో ఉంటది. బట్ ఓకే ఫైన్, యా ఇట్ ఈస్ దేర్ పర్సెప్షన్. ఫర్ మీ రైట్ నౌ మై గోల్ ఇస్ మై సక్సెస్, మై గ్రోత్, మై హ్యాపీనెస్, మై పీస్ఫుల్నెస్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ అబౌవ్ ఆల్ ఇట్స్ మై డాటర్. ఓకే, సో ఎక్కువ టైం మీ పాపకే కేటాయించడం ఇప్పుడు ఎవ్రీథింగ్. యాజ్ యూ సెడ్, ఆఫ్టర్ సమ్ టైమ్ షీ డజంట్ నీడ్ అస్, షీ డజంట్ నీడ్ మీ. అప్పుడు కూడా ఓ నాకు యూజ్ చేసుకుంది మా పాప, షీ ఈస్ గోయింగ్ అహెడ్, నా టైం మొత్తం వేస్ట్ అయిపోయింది, నా ఫిల్మ్స్ మొత్తం పోయాయి. దట్ ఈస్ స్టూపిడిటీ. దట్ థాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్టూపిడ్ థాట్. ద డే షీ ఫీల్స్ ఐఎమ్ ఆన్ మై ఓన్ మమ్మా, ఐ డోంట్ నీడ్ యూ, ఐల్ బి వెరీ హ్యాపీ. I'll look into some other direction, maybe working in films, as you said. అప్పుడు ఆలోచిస్తాను, కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ రాదు. ఇంకా ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో, ఏదో సర్కిల్లో దే హ్యావ్ సంథింగ్ ఆన్ అగేన్స్ట్ మీ. ఓకే ఫైన్, దట్ షుడ్ నాట్ పించ్ మీ, దట్ షుడ్ నాట్ హర్ట్ మీ. ఐ షుడ్ మూవ్ ఫార్వర్డ్. దాని గురించి మాట్లాడడం కూడా ఇస్ వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మీరు వచ్చారు, ఇంటర్వ్యూ చేశారు, వెళ్ళిపోయారు, వేరే ఎవరైనా వస్తారు, అరే హౌ వాజ్ దట్ రాజేందర్, హౌ డిడ్ హి డూ, ఇట్ ఈస్ గుడ్. మంచిగా ఉంటే గుడ్, మంచిగా లేకపోతే ఏంద్రాబాయ్ నాకు అర్థం కాలేదు, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్పేస్తాం అంతే. ఇప్పుడు లాబ్రేట్ గా ఇలా వచ్చాడు, ఇలా కూర్చున్నాడు, అది చేశాడు, ఇది చేశాడు, వాట్ విల్ ఐ గెట్ అవుట్ ఆఫ్ ఆల్ దట్? ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్ సో ఫార్. ఐ ఎంజాయ్డ్. పైన ఎలక్షన్స్ లో అనుకుంటా కావచ్చు, మీరు బీజేపీకి కొద్దిగా ఏమైనా సపోర్ట్ చేసిన వీడియోలు కానీ అలాంటివి పోస్ట్ చేసినట్టున్నారు కదా, అసలు ఏంటి రిలేషన్ గా సపోర్ట్ చేశారా, లేకపోతే మీ వ్యక్తిగతంగా బీజేపీకి సపోర్ట్ చేశారా? See, it is not about any party, BJP, Congress అని ఏం లేదు, TRS అని ఏం లేదు. నాకు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ, ఆమె Ratna Prabha Garani. Okay, she is a very highly intellectual person. She was the chief secretary in Karnataka. Okay. She is an IAS officer. Okay, so on a personal front,
she is a very good human being and a very eligible and capable person. So when she was getting into politics, నాకేం అనిపించిందంటే అలా knowledgeable ఒక మంచి పొజిషన్లో పనిచేసిన వాళ్ళు మనకు కావాలి in politics. They only can do some changes and they can understand things ani. That's why I supported her. Okay. Because it's not that she's my mother's friend. Apart from that also, Ratna Prabha Garu is a very well known name. She worked in a government, she worked in the government as a chief secretary. It's a very good position. Not all IAS officers will reach there. She's a very knowledgeable person, very big IAS officer. So that kind of person coming into politics, things will change in our society. ఆ థాట్ లో తనకి సపోర్ట్ చేశాను. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ పార్టీ. మీరు సంపుతోనే 2 మూవీస్ చేశారు కదా, ఆ తర్వాత సంపుకు ఇంటర్వ్యూస్ చాలా ఇచ్చాడు. యూట్యూబ్ ఛానల్స్ లో కావచ్చు, లేకపోతే సాటిలైట్ ఛానల్స్ లో కావచ్చు, ఛానల్స్ లో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. బట్ మీరు ఎక్కడ కనబడలేదు. నాకు తెలిసి ఒక HMTVలో ఒక ఇంటర్వ్యూ తీసాను మీద, అంతే ఆల్మోస్ట్. అసలు మిమ్మల్ని పిలవలేదా, లేకపోతే ఏంటి అసలు, ఏంటి మీకు ఇంట్రెస్ట్ లేదా ఈ ఇంటర్వ్యూస్ ఇలాంటివన్నీ కూడా? ఫస్ట్ థింగ్ నాకు చెప్పలేదు కూడా, అండ్ దే నో మై బిహేవియర్. ఐ సింప్లీ సే నాకు అక్కడ షూట్ ఉంది, అక్కడ వెళ్తే నాకు ఒక 2 पैसा మిల్తా, బయటకి గప్పెలు లడానే సే ఇంటర్వ్యూ लगाने से ఏం దొరుకుతుంది? షూటింగ్ ఉంది, మీకు ఏదో పని ఉంది, ఆఫీషియల్ వర్క్ ఉంది. నేను అప్పుడే నా బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. బిజినెస్ ఇస్ నాట్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్. యువర్ మైండ్, యువర్ ఎనర్జీ, యువర్ టైమ్ ఇస్ ఆల్సో రిక్వైర్డ్. అవన్నీ వదిలేసి ఇప్పుడు ఐఎమ్ నాట్ సేయింగ్ అది తప్పని, కానీ అందరి ప్రయారిటీస్ వేరే కదా. మీ ఇంటికి వచ్చేవారు ఇంటర్వ్యూ తీసుకుంటానని కూడా ఎవరు అడగలేదు? యు ఆర్ వెరీ లక్కీ. మీకే ఫస్ట్ టైం పిలిచాను నేను. వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోండి. థ్యాంక్ యూ. నేను ఎవరికి ఎంటర్టైన్ చేయను, అది ఎంటర్టైన్ చేయను. I may be shown in a very rude way or dirty way, but see, this is a home. If you go back to our chats from long time, you were telling madam interview ani me chats chuskondi. So okay, fine, he's asking so much and he's talking nicely because I'm calling you to my personal space, I'm calling you to my home. I should have some trust in you. Sabko aajao idi dharmashala na. I'm sorry. I may look, okay, no problem. And I don't want it also. Okay, 30 minutes coverage and all. Yeah, some people want it, but I have to be comfortable. Otherwise, I'm not comfortable. I'm not comfortable. If I'm not getting coverage, fine. ఇప్పుడు అంతా సంపు ఇంటర్వ్యూస్ చేశారు, మీది ఒక 2 ఇంటర్వ్యూస్, నేను 1-2 ఇంటర్వ్యూస్ చేశాను. I enjoyed it. Nothing was dirty, nothing was ugly. నా టైం అకార్డింగ్ చేశాను, వెళ్ళాను, వచ్చాను. నాకు ప్రొడక్షన్ హౌస్ తోటి కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఇన్ కొబ్బరి మట్టా టైం దే డిడ్ నాట్ కాల్ మీ బికాస్ ఐ వాస్ ప్రెగ్నెంట్. సో వాళ్ళకు కూడా భయం. ఐ సెడ్ ఐ విల్ కమ్, ప్రెగ్నెన్సీలో ఏం పని ఉండదు కదా, ఐ విల్ కమ్ అని చెప్పాను. బట్ దే గాట్ స్కేర్డ్ because I was too big and all, ఏమైనా అయిపోతే వాళ్ళ తరపున వస్తుందని. They said no. That's why intentionally they kept me aside because of my health reasons. Okay. But హృదయ కాలం లే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైనా కాంటాక్ట్ ఉన్నారండి ఇప్పుడు మీకు ఏమైనా? అదే బాగుంది. ఇంకా అసలు ఆ టీం వాళ్ళతో తప్పితే మీకు ఎలాంటి కాంటాక్ట్స్ లేవు? ఇంకా నేను ఎప్పుడు పని చేయలేదు వాళ్ళతోటి. ఎందుకు ఉంటుంది కాంటాక్ట్స్? నేను ఎవరితోటే సంపు ఇస్ ఆన్ మై వాట్సాప్. తన బర్త్డేకి విష్ చేస్తాను, నా బర్త్డేకి విష్ చేస్తాడు. వాళ్ళ డాటర్స్ ఫంక్షన్ కూడా ఇన్వైట్ చేశాడు. బట్ మై బేబీ వాస్ టూ స్మాల్ అండ్ కోవిడ్ అప్పుడు ఉండే. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ద రిస్క్. మళ్ళీ మీ అండ్ మై డాటర్ గాట్ కోవిడ్. ఓకే, Sai Rajesh was in touch with me, are you okay and all. They really felt bad. So people with whom I worked, I'm in touch with Sai Rajesh, I'm in touch with Sai Rajesh's wife, or 1 or 2 people with whom I worked. I'm in touch with all of them. Kani, as I told you, go back to the first line in the interview. I maintained my personal life and my professional life. Okay. Maybe that's why I don't have many friends. Ala cheppi nak friends e levu, nenu lonely adi kuda kaadu. I have friends from my school days, my college days, from 1 or 2 film industry friends. I don't believe in quantity. Okay, Brona button ikkadeనండి? మీ Brona button అంతా ఇక్కడేనా, హైదరాబాదేనా? Okay.
You want hospital also? Which hospital I'm born? No. No, because you said born and brought up. No, that's why. కొద్దిగా తెలుగు తక్కువ మాట్లాడుతుంటే. ఎందుకంటే my mother and father are not Telugu. Telugu is not our mother tongue. And I studied in army schools. Okay. Central schools. అక్కడ ఎవరు తెలుగులో మాట్లాడరు. తెలుగు సబ్జెక్టే లేదు స్కూల్లో. Everybody talks in Hindi and English. Okay. ఇంకా inter also I did here, but there also I never spoke in Telugu with anyone. And then afterwards, college and all, they were talking in English, Hindi. So after my during my college days and film industry days, appudu nen first time Telugu vintuna. Dan mundu Telugu vinaledu, though I am from Hyderabad only. So that's why I say Hyderabad is such a beautiful city. It accommodates everyone from every culture. ఇదే నేను చెన్నైలో ఉంటే నేను చెన్నై తప్పకుండా తమిళ్ కానీ హైదరాబాద్ ఇస్ వెరీ అకామిడేటింగ్. You will find lot of Marwadis, Gujaratis, Punjabis, Jains, Bengalis, Assamese in Hyderabad. Okay. So we all love your city. Your city is very nice and we are settling also here. That's why land prices are going up. మీ పాప ఇండస్ట్రీకి వెళ్తారంటే మీరు సపోర్ట్ చేస్తారా చేయరా సార్? I'll try to explain her. Every industry there's good and bad. See, if she will tell Mama I want to go into this industry, I will tell her actress life is very short lived. Chala, you cannot think of retiring in films. That is next to impossible. And every film is a struggle andi. Oka film hit ayipoyindi, for the next 20 years you can relax ala ani kaadu. Every film lo you have to prove yourself. And this industry, there's no entrance test, there is no exam, there's no reservation. It is open for everyone. So competition is high. And competition will be there till your last film. So these are the negative things which I see in it. I'll explain her, but still if she is adamant I want to be in this industry, then I have to be next to her. Then only she can enter the industry. Wherein I talk on her behalf, under my guidance. If she wants to do something, she can do. After explaining her the good things and bad things of this industry, if she is okay, I'll show her alternate options also. You can do our business, you can do this and all. Still, if she is interested to go to this industry, I will be next to you. We both will go together. Okay. I'll be your manager, you be an actor. Ani appudu industry ki okay అని చెప్తానేమో. ఓకే, చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను, బట్ ఎనీవే ఫైనల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీ పాపకి ఒక స్మైలీ కిడ్డోస్ అండ్ మ్యాక్ బ్యాగ్స్ నుంచి ఒక చిన్న గిఫ్ట్. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి. మైక్ బ్యాగ్స్ అండ్ స్మైలీ కిడ్డోస్. స్మైలీ కిడ్డోస్. కెన్ ఐ ఓపెన్ ఇట్? యా షూర్. Thank you. Very nice bag. And this one is for my daughter. Yeah, she'll like it. Okay. Thank you. Thank you so much. Thank you. ఇది అండి ఇషికా సింగ్ గారితో ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ. సో మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం.